చెంచల్గూడ జైలులో బాల్క సుమన్తో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ములాఖత్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. కార్మికుల సమస్యల గురించి బాల్క సుమన్ మాట్లాడారని కేటీఆర్ అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే బాల్క సుమన్ను అరెస్టు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. చెంచల్గూడ జైలులో బాల్క సుమన్తో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ములాఖత్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల బాల్క సుమన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో ఒక సమావేశం పెట్టుకుంటే అందులో అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. అదే సమావేశంలో మా సోదరుడు మాజీ ఎంపీ ఆ పెద్దపల్లి పార్లమెంట్ కి అట్లాగే మాజీ ఎమ్మెల్యే చెన్నూరు సోదరుడు బాల్క సుమన్ గారు కార్మికుల ఆవేశాన్ని కార్మికుల యొక్క ఆక్రోశాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాట్లాడిన విషయం మీకు తెలుసు. వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈ రోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్క సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? మొన్న మా పార్టీ